1997 అన్నమయ్య సూపర్ డూపర్ హిట్ తర్వాత నాగార్జున సినిమాలన్నీ కూడా ఫ్లాప్స్, యావరేజ్లే. ఆవిడ మా ఆవిడ, సీతారామరాజు సినిమాలు కమర్షియల్గా హిట్ అయినా కూడా నాగార్జున రేంజ్కు సరిపోయే హిట్లు కావు. మిగిలిన టాప్ 3 హీరోస్ హిట్స్తో దూసుకుపోతున్నారు. నాగార్జున క్రేజ్ తగ్గటం మొదలైంది. ఫ్యాన్స్ బాధని మాటల్లో చెప్పలేం. అది 1999 రావోయి చందమామ షూటింగ్ టైం. నిర్మాత అశ్వనీ దత్ వెంటనే ఇంకొక మూవీ చేయాలి. డైరెక్టర్గా గణేష్ మూవీతో హిట్ కొట్టిన తిరుపతి స్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు నాగ్. కానీ ఎక్కడో చిన్న డౌట్. మాస్ మూవీస్ కంటే ముందు ఒక ఫ్యామిలీ మూవీ చేసి హిట్ కొట్టి తర్వాత మాస్ మూవీస్ చేయొచ్చు అని. ఈ ఫ్లాప్స్ టైంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కరెక్ట్ అనిపించింది. 2 సంవత్సరాల నుంచి తనతో సినిమా చేయాలి అని ఎదురు చూస్తున్న ఆర్బీ చౌదరికి కబురు వెళ్ళింది. వెంటనే ఆయన షూటింగ్ స్పాట్కు వచ్చాడు. మంచి ఫ్యామిలీ స్టోరీ చూడండి, చేద్దామన్నారు నాగ్. ఈ మధ్య ఒక తమిళ్ సినిమా రైట్స్ తీసుకున్నాను. తెలుగులో మీకు కొంచెం కొత్తగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఒకసారి ఈ సినిమా చూడండి అని సీడీ ఇచ్చి వెళ్లిపోయారు ఆర్బీ చౌదరి. విజయ్, సిమ్రాన్ జంటగా నటించిన మూవీ. తమిళనాడు సూపర్ డూపర్ హిట్ అయింది. లవ్ స్టోరీ కదా, నాకు కూడా కొత్తగానే ఉంటుంది అని నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ మూవీ అయ్యాకే మీ సినిమా చేస్తాను అని అశ్వనీ దత్తుకు చెప్పారు. ప్రముఖ రచయిత మరదూరి రాజా తమిళం టు తెలుగు చాలా చక్కగా అనువదించి రాశారు. డైరెక్టర్గా భీమనేని శ్రీనివాసరావు కానీ, ముప్పలనేని శివ కానీ అయితే బాగుంటుంది అని ఆర్బీ చౌదరి అభిప్రాయం. కానీ ఇలాంటి కథని ఫ్రెష్ థాట్స్ ఉన్నటువంటి కొత్త దర్శకుడు అయితే ఇంకా బాగా చెప్పగలడు, చేయగలడు అని అభిప్రాయపడిన నాగార్జున అంతకుముందు తనకి ఒక కథ చెప్పిన విఆర్ ప్రతాప్కి అవకాశం ఇచ్చారు. తమిళ్లో హీరోయిన్గా చేసిన సిమ్రాన్ని తెలుగులో కూడా హీరోయిన్గా ఎంచుకున్నారు. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్గాను, చోటా కే నాయుడు కెమెరామ్యాన్గా సెలెక్ట్ అయ్యారు. అప్పుడే నాగార్జున రావోయే చందమామ రిలీజ్. అది కూడా ఫ్లాప్గా మిగిలింది. దానితో నాగార్జున ఆర్బీ చౌదరికి గట్టిగా ఒక మాట చెప్పేశారు. ఎంత వీలైతే అంత తక్కువ బడ్జెట్లో సినిమా ప్లాన్ చేయండి. ఫ్లాప్ అయినా కూడా ప్రాఫిట్స్ రావాలి. అలా ఉండాలి ప్లానింగ్. అలా 1999 నవంబర్లో షూటింగ్ ప్రారంభించింది నువ్వు వస్తావని. కులుమునాలి, కేరళ, రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా వరకు షూటింగ్ పూర్తి చేశారు. చాలా తక్కువ లొకేషన్స్లో షూటింగ్ చేశారు. నాగార్జున రెమ్యునరేషన్ కాకుండా 2 కోట్ల లోపే బడ్జెట్ అయింది. 2000 మార్చి 16న నువ్వొస్తావని ఆడియో రిలీజ్ అయింది. సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. సూపర్ ఫుడ్ ఫిలిం సంస్థ అంటే అప్పటికే ఒక బ్రాండ్, పైగా ఆడియో హిట్స్. అప్పట్లో నాగుని నైజాం నవాబ్ అని పిలిచేవారు. దానికి తగ్గట్టే నైజాం రైట్స్ 4,20,00,000 అమ్ముడిపోయి షాకింగ్ రికార్డ్స్ను క్రియేట్ చేశాయి. అప్పటికీ ఒక సినిమా ఫుల్ రన్ షేర్ కూడా అంత లేదు. అలా 2000 ఏప్రిల్ 15న రిలీజ్ అయింది నువ్వు వస్తావని. ఫ్యాన్స్ లో కూడా పెద్ద ఆశలు లేవు. అయినా భారీ హంగామా చేసి థియేటర్లో కూర్చున్నారు. ఇంటర్వెల్ అయిపోయాక వారికి బాగా అర్థమైంది బొమ్మ బ్లాక్ బస్టర్ అని. అంతే, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో అన్ని షోస్ కి వాళ్లే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇలా వారం పాటు ఆంధ్రాలో అన్ని థియేటర్స్ కేవలం నాగ్ ఫ్యాన్స్ తోనే నిండిపోయాయి. 3 ఏళ్ల నుంచి హిట్ లేదు అనే బాధ, ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి, ఇప్పటికీ ఆ కల తీరింది అనే సంతోషం. ఇలా ఫ్యాన్స్ లో ఎన్నో భావాలు. ఇక సినిమా విషయానికి వస్తే హృదయమైన ప్రేమ కథతో మనసులను ఆకట్టుకుంది నువ్వు వస్తావని. అద్భుతమైన మెలోడీ సాంగ్స్ తో కట్టిపడేస్తుంది నువ్వు వస్తావని. నాగార్జున మెచ్యూర్డ్ యాక్టింగ్ మెయిన్ హైలైట్. నాగార్జునలో ఒక గొప్ప నటుడిని మళ్లీ మనకి చూపిస్తాయి. తను తప్ప ఎవ్వరూ క్యారెక్టర్ చేయలేరేమో అన్నట్టుగా నటించింది సిమ్రాన్. ఏడిపించే ఎమోషన్ అండ్ సెంటిమెంట్ తో పాటు అలీ, సుధాకర్, కోట శ్రీనివాసరావు చేసిన కామెడీ అక్కడక్కడ నవ్వించగా నాగ్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఫైట్స్ డిజైన్ చేశారు. ఆడియన్స్ అందరికీ ఈ సినిమా చాలా ఫ్రెష్ గా అనిపించింది. అందుకే 175 రోజులు హౌస్ఫుల్స్ తో ఆడించారు. పాటల పల్లెకవే అనే బ్యాక్గ్రౌండ్ ఈ సినిమాలో ఎక్కడా టెంపో తగ్గకుండా చేస్తుంది. ఆర్బీ చౌదరికి బ్రాండ్ వాల్యూని మరింత పెంచింది ఈ సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఏ రాజ్ కుమార్ ని ఇంకో మెట్టు ఎక్కించి టాప్ పొజిషన్ లో కూర్చోబెట్టింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి వార్తల్లో నిలిచాడు విఆర్ ప్రతాప్. సిమ్రాన్ కు నెంబర్ 1 హీరోయిన్ హోదా. ఇక నాగార్జునను మళ్లీ తన ప్రైమ్ టైం కు తీసుకుపోయింది నువ్వు వస్తావని. 3 సంవత్సరాల వరుస పరాజయాల తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కింగ్ నాగార్జున. తన ఫ్యాన్స్ కాలరెగరేసుకునేలా చేశాడు. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే రిలీజ్ కు ముందే నైజాంలో రికార్డులను బ్రేక్ చేసిన నువ్వు వస్తావని రికార్డులను ఊచకోత కోసింది. వి డోంట్ బ్రేక్ రికార్డు, హీ క్రియేట్ రికార్డ్స్ అనే క్యాప్షన్ అప్పుడు బాగా పాపులర్ అయింది. 40 సెంటర్లలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. నైజాంలో మొట్టమొదటిసారిగా 5 కోట్లు కలెక్షన్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. సీరియల్లో 3 కోట్లు కలెక్షన్ వసూలు చేసిన రెండో సినిమా ఇది. మొదటి సినిమా సమరసింహారెడ్డి. ఉత్తరాంధ్రలో 1,80,00,000 షేర్ ఆల్ టైమ్ రికార్డ్. అనంతపురంలో 25 లక్షల షేర్ కలెక్ట్ చేసి రాయలసీమలో రికార్డు క్రియేట్ చేసింది. బళ్ళారిలో మొట్టమొదటిసారి 50 లక్షలు వసూలు చేసి కర్ణాటక స్టేట్ రికార్డు క్రియేట్ చేసింది.
ఇలా అన్ని ఏరియాలలోనూ రికార్డులు క్రియేట్ చేసి మొత్తంగా 15 కోట్లు వసూలు చేసి సమరసింహారెడ్డికి దగ్గరగా వచ్చి అప్పటికి ఆల్ టైమ్ టాప్ 2 మూవీగా నిలబడింది. 62 కేంద్రాలలో 100 రోజులు, 19 కేంద్రాలలో 150 రోజులు, 17 కేంద్రాలలో 175 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. 42 కేంద్రాలలో 125 రోజులు అప్పుడు సౌత్ ఇండియా రికార్డ్. తర్వాత నిన్నే ప్రేమిస్తా, ఆజాద్ సినిమాల కోసం చాలా సెంటర్స్ తీసేశారు. లేకపోతే 175 రోజులు రికార్డుగా నిలబడేది. ఈ సినిమా సక్సెస్ టూర్ ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించగా అభిమాన జనం నీరాజనాలు పట్టారు. కాకినాడలో అయితే వందల మంది అమ్మాయిలు నాగార్జున కారుకు అడ్డం పడి ఆపేశారు. క్రౌడ్ మరీ ఎక్కువైపోవడంతో పోలీసులు నాగార్జునను అక్కడి నుంచి పంపించేశారు. ఇలా నువ్వు వస్తావని సినిమా నాగార్జున కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలబడిపోయింది. చాలా మంది స్టార్స్ కి కంబ్యాక్ మూవీస్ వచ్చాయి, కానీ నాగార్జునకు మాత్రం ఈ సినిమా టాప్ 10 మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయి ఓ మంచి స్వీట్ మెమరీగా మిగిలిపోయింది.